ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి. హన్నాకి దేవుడంట సంతు లేకుండా చేశాడు. ఆ హేతువును బట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు స్వాస్థ్యము, బిడ్డలను ఆయనే ఇవ్వాలి, అంతే కదా. కానీ ఇక్కడ దేవుడి ఇచ్చే దేవుడే కానీ ఆమెకు లేకుండా చేశాడంట. కారణం ఏంటి? కారణం ఉంది. ఆమెకు సంతు లేకుండా చేయడంలో దేవుని సంకల్పం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. మన జీవితాల్లో కూడా నీ జీవితంలో ఒక సమస్య ఉంది, దానికి కారణం ఉంది. ఒక కష్టం వెనక కారణం ఉంది, ఒక దుఃఖం వెనక కారణం ఉంది. దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి వెనక కారణం ఉంది. మనం ఆ విషయాన్ని తెలుసుకోక కలవరపడతాం, దుఃఖపడతాం, వేదన పడతాం, దేవునిని అపార్థం చేసుకుంటాం. ఎల్కనా ఇద్దరు భార్యలు ఆయనకి, హన్న, పెనిన్న. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు లేరు. హన్న బహుభయభక్తులు కలిగింది, దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తున్నామా, ప్రార్థన పొర్రాలు. ఇటువంటి ఆమెకి దేవుడు బిడ్డలు లేకుండా చేయడమా? ఆలోచించండి. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవునికి ఎప్పుడూ నేను ఇష్టంగానే బ్రతుకుతున్నాను, ఆయనకి దగ్గరగా బ్రతుకుతున్నాను, నేను ఎప్పుడూ దేవునికి దూరంగా జీవించలేదు, ఆయన మార్గంలో నడుస్తున్నాను దేవుడు నా జీవితంలో. ఈ పరిస్థితులు ఎందుకు అనుమతించాడో నాకు ఇప్పుడు అర్థం కావటం లేదు అని అనుకుంటారు చాలామంది. అర్థం కావటం లేదు కదా, అర్థమయ్యే సమయం ఉంది. దేవుడంటే భయభక్తులు లేని పెనిన్నాకు పిల్లలు పుడతా ఉన్నారు. హన్నాకు ఒక్క బిడ్డ కూడా లేడు. ఎట్లా ఉంటుంది హన్నాకి? ఆమె గర్భవతి బిడ్డల కంటా ఉన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఈమెకి కనీసం ఒక బిడ్డ కూడా లేడు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఆలోచించండి. తట్టుకొని నిలబడడం చాలా కష్టం కదా. మీకు ఎప్పుడన్నా ఈ పరిస్థితి ఎదురైందా? భక్తి చేస్తున్నా మనకు అన్ని కష్టాలు, అసలు దేవుడు అంటే తెలియదు, భయభక్తులే లేవు, ఇష్టానుసారంగా జీవిస్తారు, గర్వము, అతిశయము, డాంబికాలతో ప్రవర్తిస్తారు, వారికి మట్టికి అన్నీ కలిసి వస్తాయి. మనకి ఎట్టుంటుంది? చాలా కష్టం అనిపిస్తుంది కదా. లేదు, దేవుడు తన వారిని ఎరుగును. నిన్ను గురించి తెలుసు ఆయనకి, నువ్వేమనుకుంటున్నావో కూడా తెలుసు. హన్న కల్లోలం, నిజంగా దినాల్లో బిడ్డలు లేకపోవడం ఎంత కష్టమైన పనో కదా. పైగా పోన్లే పాపం, హన్నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు. ఆ పెనిన్న వచ్చి, అన్నా నీకు పిల్లలు లేకపోతే ఏమైంది, నా పిల్లలు నీ పిల్లలే కదా, బాధపడొద్దు, దుఃఖపడొద్దు, ఓదార్చకుండా విసిగించిందంట. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. చి గొడ్రాలా అని తిరస్కారం. ఆమె అన్నం తింటాం మానేసింది, ఏడవడం మొదలుపెట్టింది. కానీ ఎదురు చెప్పలేదు. విసిగించుచున్న పెనిన్నాకు బదులు చెప్పలేదు, మౌనం సహించింది. ఆమె అన్నం మానేసి ఏడవడం చూసి భర్త వచ్చి ఓదార్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అన్నం మానేశావు? నీకు బిడ్డలు లేరని నేను అన్నానా? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదా? ఆ మాటలకు కూడా ఆమెను ఓదార్చలేదు. ఆమె తన కష్టాన్ని, తన దుఃఖాన్ని అంతకుముందు ప్రార్థన చేస్తానే ఉంది. ఇప్పుడు ఆమె మరింత ఎక్కువగా భారంగా ప్రార్థన చేయడానికి షీలోహు ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవునికి ఒక పేరు పెట్టుకుందామా? సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలని. ప్రతిసారి ఇదే మాట, నీ సేవకురాలని. అయ్యా, నాకొచ్చిన కష్టం చూడు, నా బాధను చూడు, నా నిందను చూడు,
అనేమని ప్రార్థన చేసింది తెలుసా? ఆ మాటలు మనకు చాలా ఆసక్తికరమైన మాటలు. మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో, చింతాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచే, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఎవరు కావాలంట? మగపిల్లాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేసింది? ఆలయానికి వచ్చిన తర్వాత. షీలో ఆలయానికి వచ్చిన తర్వాత మగపిల్లోడు కావాలని ప్రార్థన చేసింది. ఇంతకుముందు ఆమె ప్రార్థన ఏంటి? నాకు బిడ్డని ప్రభా, ఎవరినిస్తే ఏంటి? బిడ్డనివ్వు, బిడ్డనివ్వు, బిడ్డనివ్వు. ఇప్పుడు షీలో ఆలయానికి వచ్చిన తర్వాత దేవుడు ఆమెకు చాలా విషయాలు తెలియజేశాడు. అక్కడ ఏం తెలియజేశాడు? షీలో ఆలయంలో యాజక పరిచర్య భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అక్కడున్న యాజకుడు వృద్ధుడై మందదృష్టి కలిగిన వాడయ్యాడు. ఆయనకిద్దరు కుమారులు ఓఫ్ని ఫినెహాసు దుర్మార్గులై యాజక ధర్మాన్ని వారు భ్రష్టు పట్టించారు. వారిద్దరూ చేయుచున్న దుర్మార్గ క్రియలను చూసి యెహోవాకు నైవేద్యము అర్పించుట యందు జనులు అసహ్యపడ్డారు. ఎవరు రావట్లేదు. ఆలయానికి వచ్చిన ఆడవాళ్ళని చెరిచి పడేస్తున్నారు. వాళ్ళు బలి అర్పించిన మాంసము దేవునికి ఇవ్వకముందే తీసేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు హన్న అక్కడికి వచ్చి ఆ పరిస్థితులన్నీ దేవుడు ఆమెకు తెలియజేశాడు. యాజకుడు వృద్ధుడైపోయాడు. ఆయన తర్వాత పరిచర్య చేసే ఇద్దరు కొడుకులు దుర్మార్గులు. మరి ఇక్కడ పరిచర్య చేయడానికి మగపిల్లోడు కావాలి. దేవుడు ఆమె నా ఖాళీలోకి తీసుకెళ్ళాడు. అందుకే ఆమె అంటుంది, అయ్యా ఇంటి దగ్గర ప్రార్థన, నా నిందను తీసేయి, నాకు ఒక బిడ్డనివ్వు, నా తలెత్తు. ఇంటి దగ్గర ప్రార్థన. కానీ ఇప్పుడు అంటుంది, ఆలయానికి వచ్చిన తర్వాత నాకు మగ బిడ్డ కావాలి. గురి కలిగిన ప్రార్థనలోకి తీసుకొచ్చాడు దేవుడు ఆమెను. ఇక్కడ మగబిడ్డ కావాలి. ఎందుకు తెలుసా? వాడిక్కడే ఉండాలి. ఇంటి దగ్గర ప్రార్థన, నేను పెంచుకుంటా ప్రభువా, నీకోసం పెంచుతా ప్రభువా. ఇంటి దగ్గర ప్రార్థన, కానీ ఇక్కడికి వచ్చి వాడు ఇక్కడే ఉండాలి, నా దగ్గర కాదు. వాడు బ్రతుకు కాలం అంతా ఇక్కడే పరిచర్య చేయాలి. వాడి తల మీదకి మంగళ కత్తి శవరం చేయకుండా వాడు ఇక్కడే ఉండాలి. ప్రతిష్ఠితుడు వాడు. ఎందుకు? యాజక పరిచర్య చేయడానికి. ఆయన వృద్ధుడైపోతున్నాడు. ఆ ఇద్దరు యవ్వనస్తులు, యెహోవా వారిని చంపదలిచెను. ఇప్పుడు అక్కడ యాజక పరిచర్య ఎవరు చేయాలి? అయ్యా నాకు ఒక మగపిల్లోడిని, వాడిని ఇక్కడే పెడతా, పరిచర్య చేయిస్తా. దేవుడు ఆమెకు ఆ విషయాన్ని తెలియజేయడానికి, ఆ గురి కలిగిన ప్రార్థనలోకి నడిపించడానికి, దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయడానికి, ఆమెలో దేవుని పరిచర్యను గురించి అభిలాష ఆసక్తిని పెంచడానికి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఆ సమయం వచ్చింది, గురి కలిగిన ప్రార్థన చేసింది. నిజంగా ఆలోచించండి, మన జీవితాల్లో కూడా మన శ్రమలో, మన కష్టంలో, మన బాధలో దేవుని వైపు తిరగండి. హన్న దేవుని వైపు తిరిగింది. హన్న పట్టుదలగా గురి కలిగిన ప్రార్థన చేసింది. దేవుని యందు హన్న విశ్వాసం ఉంచింది. నువ్వు మగపిల్లోడిని ఇవ్వాలని గురిగలి ప్రార్థన చేసింది. మొక్కుబడి చేసుకుంది. వాడు నువ్విస్తే వాడు బ్రతుకు కాలం అంతా దేవుడు కుమారుని ఇచ్చాడు. పాలు మానిన తర్వాత హన్నా కుమారుని తీసుకెళ్ళి, అయ్యా నువ్వు కుమారుని ఇచ్చా, వాడు నా కోసం కాదు, నీ కోసం. వాడు బ్రతుకు దినములన్నీ కూడా నీ కొరకు ప్రతిష్ఠితుడు అనగానే వాడు అక్కడనే మొక్కెను. సమూయేలు దేవుని ఆలయంలో ఎదుగుచుండెను. సమూయేలు దేవుని ఆలయంలో పరిచర్య చేయుచుండెను. సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానములు ఎదుగుచుండెను. సమూయేలు ఏఫోదు ధరించుకొని పరిచర్య చేయుచుండెను. సమూయేలు ప్రవక్తగా స్థిరపడెను. సమూయేలు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండరు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. 99వ కీర్తన 6వ వచనం. అర్థమైందా? సంతు లేకుండా చేశాను. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక పరిస్థితిని నీ మీదకు అనుమతించాడు. ఒక కష్టాన్ని, ఒక బాధను నీ మీదకు అనుమతించాడు. ఒక లోటుని నీ మీదకు అనుమతించాడు. లేదా ఒక అనారోగ్యాన్ని నీ మీదకు అనుమతించాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన చిత్తంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా, ఆయన కార్యంలో జరుగునట్లుగా, తద్వారా ఆయన నామము మహింపరచబడినట్లుగా దేవుడు మన జీవితాల్లో కార్యము చేయడానికి
దేవుడి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. నిజంగా దేవుడు ఆమెకు సంతు లేకుండా పెనిన్నాకు బిడ్డలు ఇచ్చినట్టు హన్నాకు కూడా ఇచ్చేసుంటే మనకు సమూయేలు ఉండేవాడు కాదు. అర్థమవుతుంది కదా. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో నిరాశపడకండి. దేవుని వైపు తిరగండి. దేవుడు మీ కార్యాలు సఫలం చేస్తాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి ఒక కారణం ఉంది ప్రభా. పరిస్థితులు అర్థం కానప్పుడు మీ వైపు తిరిగి మీ యొద్ద కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ బిడ్డలు దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.